నేను ఆహ్వానించిన దేవతలు దేవతా సమానులైన కుమారులను నీకు అనుగ్రహిస్తారు. అప్పుడు నీకు పిల్లలు లేరన్నటువంటి బాధ తొలగిపోతుంది కదా. నాకు సంతానం కలుగుతుంది, నీ కోరిక కూడా తీరుతుంది. ఇప్పుడు నేను ఏ దేవతను పిలవాలో చెప్పు. నీ ఆనందం కోసమే నేను ఏ పని చేయటానికైనా సిద్ధంగా ఉన్నాను. నీ ఆజ్ఞకై ఎదురు చూస్తున్నాను అంది కుంతి. తన కథంతా చెప్పుకొని వచ్చింది. చిన్నప్పుడు జరిగిన కథంతా చెప్పుకొచ్చింది. చిన్నప్పుడు నేను సేవ చేస్తున్నా, అంత సేవ చేస్తే మహర్షులు ఊరికే ఉండరు, ఏదో ఒక వరం ఇస్తారు. నాకు ఇటువంటి వరం ఇచ్చారు. నేను అడక్కనే ఇచ్చాడు. ముందు ఏం తెలుసు ఆయనకు, మహానుభావుడికి ముందు జరిగేది. నాకు అడక్కనే ఆ వరం ఇచ్చాడు. పాండురాజు ఆ చల్లని మాటను విని చాలా బాగుంది ఆ మాట. లేకపోతే ఏదో బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళు అంటున్నాడు. మాటికి మాట పడితే అదే అంటున్నాడు. ఒక బ్రాహ్మణుని చూస్తున్నాను, ఒక బ్రాహ్మణుని చూస్తాను. అది తట్టుకోలేకపోయింది కుంతి. విని 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 మాటికి బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళు పిల్లలు కను, బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళు పిల్లలు కను. ఇది ఏంటిది? ట్యూబ్లైట్ లాగా పిల్లలకి అనేది అని అనుకుంటూనే ఉంది. జ్ఞాపకం వచ్చింది. చిన్నప్పుడు జరిగింది జ్ఞాపకం వచ్చింది. జ్ఞాపకం రావటం ఒక అదృష్టమే. ఆ చల్లని మాట విన్నాడట. ప్రియా, నేను ఇప్పుడు నమస్కారం చేస్తున్నా, నేను ధన్యుణ్ణి అయ్యాను నేను అని అన్నాడు. నన్ను అనుగ్రహించావు తల్లి అన్నాడు. నాపై చాలా దయ చూపావు, నా వంశాన్ని నిలబెట్టావు. ముందుగా నీకు వరమిచ్చినటువంటి ఆ మహర్షికి నమస్కారం. ఆ ధర్మంతో ప్రజలను పాలించలేం కదా, అధర్మంతో ప్రజలను మనం పాలించలేం. కనుక ఈరోజే నువ్వు ఆ ప్రయత్నాన్ని ప్రారంభించు. యమధర్మరాజును ఆహ్వానించి ధర్మమావాహయ అన్నాడు. ధర్మమావాహయ శుభే సహిలోకేషు పుణ్యభాక్. యమధర్మరాజును ఆహ్వానించు. ఆయనే ఈ లోకంలో పరమ పుణ్యాత్ముడు. ఈ పని చేయటం వల్ల మన ధర్మానికి ఎప్పుడు కూడా అధర్మంతో కలయిక జరగదు. లోకం కూడా దీనిని ధర్మంగానే భావిస్తుంది. యమధర్మరాజు వలన పుట్టినటువంటి పురుషుడు కురువంశంలో అందరికన్నా ధర్మాత్ముడవుతాడు. ధర్మదేవత ప్రసాదించిన బిడ్డకు అధర్మంపై మనస్సు పుట్టదు. కాబట్టి ధర్మాన్ని దృష్టిలో ఉంచుకొని నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను. తగిన పూజలు చేసి మంత్రప్రయోగంతో ధర్మదేవతను ఆహ్వానించు అని పాండురాజు పలుకగా కుంతి అంగీకరించింది. ఆయనకు నమస్కారం చేసి అనుమతి తీసుకొని ఆయనకు ప్రదక్షిణం చేసింది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. అటు హస్తినాపురంలో గాంధారి గర్భం ధరించి సంవత్సరం గడిచిందియా. అదే సమయంలో ఇటు అడవిలో ఉన్నటువంటి కుంతి దూర్వాస మహర్షి ఇచ్చినటువంటి మంత్రంతో యమధర్మరాజును ఆహ్వానించింది. మంత్రాన్ని యథావిధిగా జపించింది. అప్పుడు సూర్య తేజస్సుతో వెలిగిపోతున్న యమధర్మరాజు విమానంలో కుంతీదేవి వద్దకొచ్చాడు. చిరునవ్వు నవ్వుతూ, కుంతి, నీ కోరిక ఏమిటి? నేను నీకేమి ఇవ్వాలి అని అడిగాడు. మంత్రాన్ని అనుకుంటూనే వచ్చి నిల్చున్నాడు. కుంతి, ప్రభు, నాకు కుమారుణ్ణి ప్రసాదించు అంది. యమధర్మరాజు ఆమెను పుత్రుణ్ణి అనుగ్రహించి వెళ్ళిపోయాడు. అంతే, అనుగ్రహించి వెళ్ళాడు. తర్వాత కొంతకాలానికి చంద్రుడు జ్యేష్ఠ నక్షత్రంలో ఉన్నాడు. సూర్యుడు తులారాశిలో ఉన్నాడు. శుక్లపక్షంలో పూర్ణ పంచమీ తిథి ఉంది. అప్పుడు 8వ లగ్నమైనటువంటి అభిజిల్ల లగ్నంలో కుంతీదేవి ఒక కుమారుణ్ణి కన్నది. ఆ సమయంలో అశరీరవాణి చెప్తున్నది, ఏష ధర్మభృతాం శ్రేష్ఠః భవిష్యతి నరోత్తమః విక్రాంతః సత్యవాక్త్వేవ రాజా పృథ్వ్యాం భవిష్యతి, రాజా పృథ్వ్యాం భవిష్యతి. ఈ కుమారుడు
పురుషులలో ఉత్తమోత్తముడవుతాడు, ధర్మాత్ములలో అగ్రగణ్యుడవుతాడు, పరాక్రమవంతుడు, సత్యవాది అయినటువంటి రాజు అవుతాడు. యుధిష్ఠిరుడైనటువంటి పేరుతో 3 లోకాల్లోనూ ప్రఖ్యాతి గడిస్తాడు. అంత తేజస్సుతో ఉన్నాడు. ఇతడు యశస్సు తేజస్సు కలవాడై సత్ప్రవర్తకుడిగా ఉంటాడు అని పలికింది. పాండురాజు ఆకాశవాణి పలుకుతూనే పాండురాజు ధర్మాత్ముడైనటువంటి ఆ పుత్రుణ్ణి చూసి కుంతితో మళ్ళీ ఇలా అన్నాడు, దేవి, బలవంతుడైన క్షత్రియుడే గొప్పవాడనిపించుకుంటాడు కనుక బలవంతుడైన మరొక కుమారుణ్ణి కోరుకో. యాగాలలో అశ్వమేధం గొప్పది, గ్రహాలలో సూర్యుడు గొప్పవాడు, మనుష్యుల్లో విప్రుడు అధికుడు అయినట్లుగా బలవంతుల్లో వాయుదేవుడు గొప్పవాడు. సమస్త ప్రాణులు దేవతల్లో వాయుదేవుడనే గొప్పగా స్తుతిస్తున్నాయి కదా. వాయుదేవుడే ముఖ్యం, ప్రాణదేవుడు కదా. అందుకే వాయుదేవుడే పంచభూతాల్లో గొప్పవాడు కనుక ఆయనను ఆహ్వానించు. మనుష్యులందరిలోనూ అధికమైనటువంటి ప్రాణశక్తి కలవాడు, బలం గలవాడు అయినటువంటి పుత్రుణ్ణి ఆయన నుండి పొందు అనగానే కుంతీదేవి వాయుదేవుణ్ణి ఆహ్వానించింది. ఎప్పుడు ఆజ్ఞ అయిందో వాయుదేవుణ్ణి పిలిచమని వాయుదేవుణ్ణి పిలిచింది. వాయుదేవుడు ప్రసన్నుడై మృగవాహనం మీద వచ్చి, కుంతి, నీ మనస్సులోని కోరిక చెప్పు, నేను నీకేమి ఇవ్వాలి అని అడిగాడు. కుంతి సిగ్గుపడుతూ, దేవా, బలవంతం మహాకాయం సర్వదర్ప ప్రభంజనం, మహాబలవంతుడు, మహాకాయుడు, అందరి దర్పాన్ని అణచగలవాడు అయినటువంటి కుమారుణ్ణి ప్రసాదించు అని కోరింది. వాయుదేవుడు ఆమెకు పుత్రుణ్ణి ప్రసాదించాడు. అప్పుడు భయంకరమైనటువంటి పరాక్రమవంతుడు, బహుబల సంపన్నుడైనటువంటి భీముడు జన్మించాడు. అంటే బాహుబల సంపన్నుడు, బహుబల సంపన్నుడు, బహుబల అన్ని బలాల్లోనూ సంపన్నుడు, బాహుబల సంపన్నుడు. ఆ సమయంలో ఆ శరీరవాణి పలుకుతున్నది, ఇతడు బలవంతులందరిలోనూ శ్రేష్ఠుడు, బహుబలవంతుడు అని పలికింది. అప్పుడే ఒక అద్భుతమైనటువంటి సంఘటన కూడా జరిగింది. కుంతి ప్రసవించిన 10వ రోజున భీముణ్ణి ఎత్తుకొని పాండురాజుతో కలిసి ఒక సరోవరానికి వెళ్ళింది. అక్కడ స్నానం చేసి దేవతా పూజ చేయాలని చెప్పేసి అనుకుంది. అక్కడ కుటీరం నుండి బయటకు వచ్చింది. నెమ్మదిగా ఒక పర్వతం వద్దకు వెళుతూ ఉండగా ఒక పులి కుంతిని చంపాలని పర్వత గుహల్లో నుంచి మీదకు దూకింది. వెంటనే పాండురాజు ఆ పులిని గమనించి 3 బాణాలు ప్రయోగించి దాన్ని వధించాడు. అది పెద్దగా గర్జిస్తూ నేల కూలింది. ఈ హడావుడిలో కుంతి ఎగిరి కింద పడింది. ఆ సమయంలో ఆమె ఒడిలో నిద్రిస్తున్నటువంటి భీముడు ఆమెకు గుర్తు రాలేదు, భయపడింది. పిల్లని ఎత్తుకుంది భీముణ్ణి. ఆ పులి మీద బాణం వేస్తూనే ఆ పులి గట్టిగా గాండ్రించి కింద పడటంతోనే భయపడి భీముడు ఉండింది తెలియక భీముడు కుంతీదేవి వద్ద నుండి జారిపోయి ఒక పర్వతం శిఖరమై పడ్డాడు. అంతే, ఆ పర్వతం పిండి పిండి అయిపోయిందట అప్పుడే, చిన్నప్పుడే. కానీ బాలుడికేమీ కాలేదు, వాడు నవ్వుతున్నాడు. అది చూసి పాండురాజు ఆశ్చర్యపోయాడు. బలవంతుడు కావాలన్నాడు కదా, ఇప్పుడే చూపించేశాడు. కుంతీదేవి ఆశ్చర్యపోయింది. ఆ భీముడు చంద్రుడు మఘా నక్షత్రంలో ఉండగా, గురువు సింహరాశిలో ఉండగా, సూర్యుడు నడినెత్తిన ఉండగా, త్రయోదశి తిథి నాడు మైత్ర ముహూర్తంలో కుంతీదేవికి పుట్టాడు. సరిగ్గా అదే రోజున హస్తినాపురంలో దుర్యోధనుడు కూడా పుట్టాడు. ఆ సరిసమంగా పుడుతున్నారు. భీముడు పుట్టిన తరువాత పాండురాజు మనసులో ఇలా ఆలోచించాడు. దైవే పురుషకారే చ లోకోయం సంప్రతిష్ఠితః తత్ర దైవం తు విధినా కాలయుక్తేన లభ్యతే. ఈ లోకము దైవం మీద, పురుష ప్రయత్నం మీద ఆధారపడి ఉంది.
సమయానికి తగినట్లుగా ప్రవర్తించినప్పుడు మాత్రమే దైవీక ఫలం లభిస్తుంది. ఈ ప్రపంచంలో దైవ పురుషాలు రెండూ కావలసినవే కదా. దైవం సకాలంలో అనుగ్రహించినప్పుడు, ప్రయత్నించినప్పుడే పౌరుషం సఫలమవుతుంది కదా, సులభమవుతుంది కదా. ఇలా తెలివిగల ఒక పుత్రుడు కావాలి. అన్నీ రాజు కదా, పాండురాజు మహాబుద్ధివంతుడు కదా. ఆ రాజ్యానికి ఎవరెవరు కావాలనో అన్నీ చెప్తున్నాడు. ఇంద్రుడు దేవతల్లో ప్రధానమైనవాడు. అతడు అమృతమైన బలోత్సాహాలు, పరాక్రమం, తేజస్సు కలవాడు. ఈ తపస్సుతో ఆయనను సంతోషపెట్టి పుత్రుణ్ణి పొందాలి. ఆయన అనుగ్రహించిన కుమారుడు గొప్పవాడవుతాడు. అతడు మానవులు కాని వారిని కూడా యుద్ధంలో వధిస్తాడు. కాబట్టి త్రికరణ శుద్ధిగా తపస్సు చేస్తానని ఆలోచించాడు. మహర్షులతో సంప్రదించి సంవత్సర కాలం ఆచరించవలసినటువంటి ఒక వ్రతాన్ని కుంతికి ఉపదేశించాడు కూడా. తాను కూడా ఇంద్రుణ్ణి ఆరాధించాలని నిర్ణయించుకొని మనస్సును ఏకాగ్రం చేసి సూర్యోదయం నుండి సూర్యాస్తం వరకు వారు ఒంటి కాలిపై నిలబడి ఉగ్రమైనటువంటి తపస్సు చేశాడు. కొంతకాలం గడిచిన తర్వాత ఆ తపస్సుకు ఇంద్రుడు ప్రసన్నుడై సాక్షాత్కరించి ఇలా అన్నాడు: ఓ పాండురాజా, నీకు త్రిలోక ప్రసిద్ధుడైనటువంటి ఒక పుత్రుణ్ణి ఇస్తాను. అతడు బ్రాహ్మణుల, గోవుల, మిత్రుల కోరికలను తీరుస్తాడు. దుర్మార్గులకు శోకాన్ని కలిగిస్తాడు, అంటే వాళ్ళని పారదోలుతాడు. శోకం వాళ్ళకి విచారాన్ని కలిగిస్తాడు. బంధువులకు ఆనందాన్ని కలిగిస్తాడు. శత్రువులను నశింపజేస్తాడు. అటువంటి పుత్రుణ్ణి నీకు అనుగ్రహిస్తాను. అతడు అన్నిటిలోనూ ముందు ఉంటాడు అన్నాడు. పాండురాజు ఆ మాటలు విని ఆనందిస్తూ కుంతితో ఇలా అన్నాడు: కళ్యాణి, నీకు శుభం కలుగుతుంది. ఇంద్రుడు సంతోషించాడు. నువ్వు సంకల్పించినట్లుగా మానవాతీతమైన కర్మలు చేసేవాడు కీర్తిమంతుడు, శత్రు సంహారకుడు, నీతిమంతుడు, మహాత్ముడు, సూర్యుడి వంటి తేజస్సు కలవాడు, ఎదిరించటానికి సఖ్యం కానివాడు, క్రియాశీలుడు, అద్భుతమైన రూపం కలవాడైనటువంటి పుత్రుణ్ణి నీకు ఇవ్వబోతున్నాడు. కనుక క్షత్రియ తేజస్సు గల పుత్రుణ్ణి కను. ఇంద్రుడు ప్రసన్నుడయ్యాడు. ఆయన్ని ఆహ్వానించు అన్నాడు. కుంతీదేవి ఇంద్రుణ్ణి ఆహ్వానించింది. ఇంద్రుడు వచ్చి ఆమెకు పుత్రుణ్ణి ప్రసాదించాడు. అది పాల్గొన మాసం. పూర్వ పాల్గొని, ఉత్తర పాల్గొని సంధికాలం. నక్షత్రాల సంధికాలంలో పగటిపూట అర్జునుడు జన్మించాడు. అందువల్ల అతడు పాల్గొనుడు అయ్యాడు. అర్జునుడు పుట్టగానే ఒక గంభీర నాదంతో ఆకాశమంతా మారుమ్రోగింది. ఆశ్రమవాసులు సమస్త ప్రాణులు వింటూ ఉండగా కుంతీదేవితో అశరీరవాణి ఇలా అంది: ఓ కుంతి, ఈ నీ పుత్రుడు కార్తవీర్యార్జునుడితో సమానమైన తేజస్సు కలవాడు, శివుడు వంటి పరాక్రమం కలవాడు, ఇంద్రుడులాగా అజేయుడు, నీ కీర్తిని విస్తరించేటట్లు చేస్తాడు. విష్ణువు అదితీదేవి ఆనందాన్ని వృద్ధి చేసినట్లుగా ఈ అర్జునుడు విష్ణువుతో సమానుడై ఉంటాడు. నీ ఆనందాన్ని వృద్ధి చేస్తాడు. మద్ర, కురు, సమక, ఛేది, కాశీ, కరూష దేశాలను వశం చేసుకొని కురువంశ రాజ్యలక్ష్మిని పాలిస్తాడు. ఈ పాండుసుతుడు ఉత్తర దిక్కు వైపు గల రాజులందరినీ యుద్ధంలో జయిస్తాడు. అనంత ధన రత్నరాశులను తీసుకొని వస్తాడు. ఇతడి బాహుబలంతోనే ఖాండవవనంలో అగ్నిదేవుడు సమస్త ప్రాణుల మేధస్సును ఆస్వాదించి తృప్తి చెందుతాడు. అగ్నిదేవుడు ఈ వీరబాలుడు సమస్త రాజులను జయించి సోదరులతో కలిసి 3 అశ్వమేధ యాగాలను చేస్తాడు. ఇతడు పరశురాముడిలాగా వీర యోధుడై ఉంటాడు. విష్ణువుతో సమానమైనటువంటి పరాక్రమశాలి అయి బలవంతుల్లో శ్రేష్ఠుడై ఉంటాడు. గొప్ప కీర్తిని కూడా పొందుతాడు.
యుద్ధంలో శంకరుణ్ణి ఆనందింపజేస్తాడు. ఆయన నుండి పాశుపతాస్త్రాన్ని పొందుతాడు. ముందు జరిగే కథ అంతా చెప్పేశారు. దేవతలకు నివాత కవచులైనటువంటి రాక్షసులు శత్రువులు. వారిని నీ కుమారుడు ఇంద్రుడి ఆజ్ఞతో సంహరిస్తాడు. ఇతడు దివ్యాస్త్ర జ్ఞానాన్ని పూర్ణంగా పొందుతాడు. తాను పోగొట్టుకున్న సంపదలను తిరిగి సంపాదించుకుంటాడు అంది. అశరీరవాణి పలికిన మాటలను కుంతీదేవి పురిటింటలో ఉండగానే వింది. అంతేకాకుండా పెద్దగా వినిపించిన ఆ మాటలను శతశృంగ నివాసులైనటువంటి మహర్షులు విని ఎంతో ఆనందించారు. ఇంద్రుడు దేవతలు కూడా విని, ఆ ఇంద్రుడు దేవతలందరూ విని పరమానందాన్ని అనుభవించారు. అశరీరవాణి పలికింది. అప్పుడు దేవదుందువులు మ్రోగాయి. పుష్పవర్షం కురిసింది. పూలవాన. దేవతలు, నాగజాతి ప్రముఖులు, గరుడ జాతి శ్రేష్ఠులు, అప్సరసలు, ప్రజాపతులు, సప్తర్షులు అందరూ కలిసినట్టుగా వచ్చి పార్థుడిని అప్పుడే పుడుతూ ఉండగానే ప్రశంసం చేశారు, అనుగ్రహించారు అందరూ కూడా. మరీచి, అంగీరసుడు, పులస్యుడు, పులహుడు, క్రతువు, దక్షుడు, గంధర్వులు, అప్సరసులు, అర్జునుడు వంటి వాడి దగ్గరికి వచ్చి అందరూ కూడా వచ్చారు. అప్సరసులు దివ్యమాలను, దివ్య వస్త్రాలను కూడా దివ్య వస్త్రాలు ధరించి నాట్యం చేస్తూ అర్జునుడిని కీర్తించారు. మహర్షులు అన్ని వైపులా నిలబడి మంగళకరమైనటువంటి మంత్రాలను కూడా జపించారు. ఆ సమయంలో తుంబురుడు గంధర్వులతో కలిసి గొప్పగా గానం కూడా చేశాడు. అక్కడికి భీమసేనుడు, ఉగ్రసేనుడు, ఊర్ణాయువు, అనఘుడు, గోపతి, ధృతరాష్ట్రుడు, సూర్యవర్చస్కుడు, యుగపుడు, తృణుపుడు, కారిణీనంది, చిత్రరథుడు, శాలీశిరస్కుడు, పర్జన్యుడు, కలి, నారదుడు, రుత్వ, బృహత్వ, బృహవకులు, కరాలుడు, బ్రహ్మచారి, గుణవంతుడైనటువంటి సుపర్ణుడు, విశ్వావసువు, భుమన్యువు, సుచంద్రుడు, శరుడు, చక్కగా గానం చేసే ఆహా ఊహాలు అనేటువంటి దేవగంధర్వులు అక్కడికి వచ్చారు. వీళ్ళంతా దేవగంధర్వులు. అప్పుడు అనూచాన, అనవంద్య, గుణముఖ్య, గుణావర, అద్రిక, సోమ, మిశ్రకేశి, అలంబుష, మరీచి, శుచిక, విద్యుదార్పణ, త్రిలోత్తమ, అంబిక, లక్షణ, క్షేమ, దేవి, రంభ, మనోరమ, అసిత, సుబాహువు, సుప్రియ, వసువు, పుండరీక, సుగంధ, సురస, ప్రమాధిని, కామ్య, శారద్వతి అనే అప్సరసులు ఆనందంగా నాట్యాలు చేశారు. అసలు అర్జునుడు పుడుతూనే ఇంత ఆనందం కలిగింది అక్కడ అడవిలో. అప్సరసల్లో మేనక, సహజన్య, కర్ణిక, పుంజికస్తులు, ఋతుస్థల, ఘృతాని, విశ్వాచి, పూర్వచిత్తి, ఆంబులోచ, ప్రాంబులోచ అనే 10 మంది ప్రసిద్ధికెక్కిన వారు కూడా ఉన్నారు. వారితో పాటే 11వ అప్సరసగా ఊర్వశి కూడా ఉంది. వీరు నాట్యం చేస్తున్న వారికి చక్కగా గాన సహకారం అందించారు. అక్కడ స్వర్గమే దిగొచ్చింది అర్జునుడు పుడుతూనే. దాత, ఆర్యముడు, మిత్రుడు, వరుణుడు, అంశుడు, భాగుడు, ఇంద్రుడు, వివస్వంతుడు, పూష, త్వష్ణ, సరిత, పర్జన్యుడు, విష్ణువు అనే పేర్లు గల ద్వాదశాదిత్యులు కూడా అర్జునుడి మహిమను వృద్ధి చేస్తూ ఆకాశంలో నిలబడ్డారు. మృగవ్యాధుడు, సర్పుడు, నివృతి, ఐజైకపాదుడు, అహిర్బుద్ధ్యుడు, పినాకి, దహనుడు, ఈశ్వరుడు, కపాలి, స్థాణువు, భగుడు అనే పేర్లు గల 11 రుద్రులంతా ఆకాశంలో నిలబడ్డారు. అశ్విని కుమారులు, అష్టావసువులు, మరుత్తులు, విశ్వదేవతలు, సాధ్యులు ఆకాశంలో నిలబడ్డారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.